మిత్రులారా, కొన్ని సత్యాలు కొన్ని అసత్యాలు కలగా పొలగమైనటువంటి జీవితం ఇది. మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలన్నారు. ఈ మంచి విషయాలు మాత్రమే నేను ఇక్కడ మాట్లాడడానికి రావడం జరిగింది. మిత్రులారా, చనిపోయిన తర్వాత బతకడం ఎలాగో ఈ సభను చూస్తే తెలుస్తూ ఉంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇది బాగా చచ్చిపోయాడురా, నాకు పీడపోయిందనేసి ఉండేటువంటి ఒక నానుడి నుండి ఇలాంటి వాడు అయ్యో చనిపోయాడని చెప్పేసి వేలాది మంది, వందలాది మంది, కోట్లాది మంది అంగలార్చేటువంటి జీవితాన్ని గడిపిన గద్దరన్నకు నేను మనస్పూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ, మిత్రులారా, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకంటే అందరికంటే నాకు ఆయనతో ఉన్నటువంటి సంబంధం గురించి 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మరి 1979లో ఈ అడ్డగుట్టలో అప్పుడు జిఎం మంజయ్య గారి ఆధ్వర్యంలో ఆ గుడిసెలు వేసే కార్యక్రమం జరుగుతుంది. దానికి నాతో పనిచేసినటువంటి శ్రీకాకుళం యుద్ధంలో లేకుండా ఆ యొక్క ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక మిత్రుడు ఎం బాబురావు అనే నా సోదరుడు, ఆయన డైలీ రేటెడ్ వాచ్మెన్గా, నేను మామూలుగా వాచ్మెన్గా పనిచేస్తున్న క్రమంలో సనత్ నగర్లో పరిచయం అవ్వడం జరిగింది. ఆయన నన్ను మెల్లగా ఒక మీటింగ్కి పోవాలి, నువ్వు వస్తావా అంటని అడిగాడు. ఎందుకంటే నేనెందుకంటానంటే పాటల కార్యక్రమం అన్నాడు. అయితే ఇక్కడే మషూరాబాద్ చౌరస్తులో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈ మీటింగ్ జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది వామపక్షాలకు సంబంధించినటువంటి మీటింగ్ అని. అయితే నాకు ఒక పుస్తకం ఇచ్చి ఇందులో నుంచి ఒక పాట పాడమని అన్నారు. ఆ పాటను నాకు అంతకుముందు ట్యూన్ తెలియదు, లేకపోతే అంతకుముందు దానికి ఉన్నటువంటి ఆ రీతి తెలియదు. కానీ ఆ యొక్క పాట యొక్క స్వభావాన్ని, అక్షర జ్ఞానాన్ని, దాని యొక్క లెంతును బట్టి పాడి వినిపించాను. కష్టజీవులం మేము కమ్యూనిస్టులం, అవునన్నా కాదన్నా అదే ఇష్టులం, ఈ పాట పాడాను. ఇదే రీతిగా పాడినందుకు అక్కడికి వచ్చినటువంటి మిత్రులారే వీడు భలేగా మంచి మరి మనకు పనికొచ్చే వ్యక్తి అని చెప్పేసి ఆ యొక్క గుడిసెల ఉద్యమంలోకి నన్ను తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మరి తరిమేల నాగిరెడ్డి యొక్క ఆ యొక్క గ్రూప్ నుండి పీపుల్స్ వారి గ్రూప్లోకి మారుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ తమ యొక్క వాటాని అడ్డా వేసుకొని పార్టీ నిర్మాణం చేస్తున్న క్రమంలో నేను ఈ యొక్క వీళ్ళకి అంబేద్కర్కు సంబంధించినటువంటి విద్యానికేతన్లో పాటలు నేర్పేవాడిగా, డాన్సులు నేర్పేవాడిగా, డ్రామాలు నేర్పేవాడిగా పిలిచి నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు 1982 ఏప్రిల్ 27 అనుకుంటాను, ఆనాడు జరిగినటువంటి ఇంద్రవెల్లిలో జరిగిన గోండల మీద జరిగిన కాల్పులని మరి అప్పుడే మరి ఉధృతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జననాట్య మండలి ఒక ఆర్ట్ ఫామ్ గా ఈ అంశాన్ని ప్రదర్శించాలని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఒక కథారూపాన్ని, పాటల్ని మనం ఒక నృత్య రూపకంగా చేయాలి, ఎవరైతే బాగుంటుందని చెప్పినప్పుడు నా మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఎఫ్సిఎల్ అతను, అదే ఇట్లా మా దగ్గర ఉన్నాడు శ్రీరాములు అని, నా పేరు అప్పుడు మాస్టర్జీ అయినా కూడా కవితా రూపంగా నేను డ్యూటీ పనిచేసే దాంట్లో నా పేరు శ్రీరాములు. అయితే నన్ను తీసుకొచ్చి అప్పుడు గద్దరన్న వెంకటాపురం కంటే ముందే ఈ మా భూమి సినిమాకి సంబంధించినటువంటి ఆఫీస్ ఇప్పుడు గాస్మెంట్లో ఉండేది, అక్కడ వెళ్ళి పరిచయం చేయడం జరిగింది. అయితే అక్కడ వారి రిక్వెస్ట్ మేరకు నేను ఆ యొక్క జననాట్య మండలికి ఒక ఆట మాట పాట నేర్పించేటువంటి వ్యక్తిగా 5 ఏళ్ళు నేను వారితో పనిచేయడం జరిగింది. రేలా రే రేలా రే జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం, అడవి తల్లికి దండాలో మా అడవి తల్లికి దండాలో అనే పాటని, ఆ పాటతోటి గోండుల యొక్క వాడలలోకి, గూడెంలోకి, ఈ యొక్క పట్టణంలో బతికే సావుకారులు ఎలా వెళ్లారు అనేటువంటి దాన్ని మొత్తంగా రగల్దండా బేలగా గద్దరన్న, నేను మరి విజయాన్ని, ఇప్పుడు ఆయన ఇక్కడే లైఫ్లోకి వచ్చినటువంటి పురుషోత్తం ఎవరైతే ఉన్నారో
వీరందరూ కలిసి దాన్ని తయారు చేయడం జరిగింది. అందులో నేను ఈ యొక్క పాటతో పాటు మరి పట్టణంలో పుట్టిన పట్టుబట్ట దీని అనేటువంటి పాటని మధ్యలో ఉండేటువంటి అంశాలని క్రోడీకరించి దానికి దర్శకత్వం ఇచ్చేటువంటి భాగ్యాన్ని ఆ రోజు నరసింహరావు అన్న మరి యొక్క జననాట్య మండలి గద్దరు భూపాల్ వీళ్ళందరూ కలగజేశారు. మిత్రులారా, అక్కడి నుండి దర్యాపుగా 5 ఏళ్ల పాటు ఈ వంగపండు ప్రసాద్ కానీ లేకపోతే గద్దరన్న కానీ సంబంధించినటువంటి అనేక పాటలకు డ్యాన్సులు నేర్పించి పాటలకు సంబంధించినటువంటి వాటికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తిగా వారితో నాకు ఒక గొప్ప అనుబంధం ఉంది. అయితే ఈ యొక్క చిన్న విషయం చెప్పి ముగిస్తాను. మరి తమ్ముడు ఇక్కడ లేసులు పడ్డాడు కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో చాలా మందికి చాలా విషయాలు తెలియాలి అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి సమావేశం. అయితే మనకు సమయం తక్కువ ఉన్నది, విషయాలు మాట్లాడి ఎక్కువనే కానీ అయితే ఇటువంటిదే మరొక సభ మరి రవీంద్ర భారతులను ఇక్కడ పెట్టి ఒక్కొరికి ఒక ½ అన్ అవర్ అని ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశం. మరి ఆ యొక్క కార్యక్రమానికి పెద్దలు మా అన్న గౌరీశంకర్ అని ఇక్కడ ఉన్నారు, మా సార్ అల్లనారాయణ గారు ఇక్కడ ఉన్నారు, పెద్దలు మరి అందరు చాలా మంది మహామహులు ఉన్నారు. వారికి నేను రిక్వెస్ట్ చేస్తూ, మిత్రులారా, మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, డప్పురారా, మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, విన్నావా కన్నావా కన్నావా విన్నావా ఓ భామాలక్ష్మి నా ప్రేమ లక్ష్మి. ఇది వంగపండు ప్రసాద్ పాట. ఈ పాటకు డ్యాన్స్ సమకూర్చడానికి వారు నెల్లూరు జిల్లా ఇరువురులో 1 నెల రోజులు ట్రైనింగ్ పెట్టారు. నాకు డాక్టర్ కావాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే కానీ అది నెరవేరలేదు. కానీ కనీసం ఒక మెడికల్ హాల్ పెట్టుకోవడానికి సంబంధించినటువంటి అవకాశానికి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్ట్ వచ్చినప్పుడు నేను 10 రోజులకే వెళ్ళిపోతాంటే, అరే భాయ్ ఏందిరా భాయ్ ఇది, నిన్ను చూసి 1 నెల రోజులు పెట్టిన ఇట్లా పోతాంటే ఎట్లా అంటానంటే, నాకు ఒక అది కోరికన్నా దయచేసి వదలమని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఆ రగల జెండా డాన్సులు నేర్పించిన దాంట్లో అద్భుతమైనటువంటి వీరులు. ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు వాళ్ళకు నేర్పించేటువంటి అవకాశం దొరికింది. అయితే మిత్రులారా, ఈ వేదికలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు వారికి మాత్రం ఎప్పుడు ఎర్ర జెండానే కనబడతారు, గొడుగు మాత్రం అంబేద్కర్ది కావాలి. వీళ్ళకి నిర్మోహమాటంగా చెప్తున్నా, అంబేద్కర్ సంబంధించినటువంటి ప్రస్తావన కానీ అంబేద్కర్ గురించి పాటలు పాడుతున్నటువంటి వాళ్ళ గురించి ఈ ఒక్కరే కాదు, చాలా మంది అది ఏమనుకుంటారంటే, మేము ఆయన గురించి ఆ జెండా గురించి చెప్తే మేము అందరం కూడా చాలా గొప్పవాళ్ళం అని అనుకుంటారు. కానీ ఈ దేశానికి నిజమైనటువంటి తాత్విక భూమికని మా అన్న చెప్పినట్టు ఎవరైతే బుద్ధుడు, బసవేశ్వరుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, అంబేద్కర్, మొన్న కాంశీరామ్ వీరి దగ్గర ఉన్నంత యొక్క సృజన శక్తి, తాత్విక చింతన ఏ మార్క్స్ లో కానీ ఏ XYZ లో కానీ ఉందని నేనైతే అనుకోను. ఈ దేశానికి నిజమైనటువంటి తాత్విక భూమికని, అద్భుతమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, ఒక అద్భుతమైన బౌద్ధాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు మాస్టర్జీ గురించి ఒక్కసారి మాట్లాడమని చెప్తున్నాను. మీరు ఏంటంటారంటే 45 ఏళ్ల నుంచి బాబాసాహెబ్ దారి నెట్టుమల్లకుండా వెళ్తున్నటువంటి మా జననాట్య మండలికి సంబంధించిన మిత్రులు కూడా తెలుసు. అటువంటి మా విశ్వజన కళామండలి 45 ఏళ్ల నుంచి కేవలం ఈ యొక్క బుద్ధుడు, బసవేశ్వరుడు, అంబేద్కరుడు, కాంశీరామ్ వారికి సంబంధించిన తాత్విక చింతనను తీసుకుని వెళ్తున్నాము. మరి అటువంటి యొక్క కళా సంస్థలను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జై భీమ్. థ్యాంక్ యూ.